దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడం జరిగిందంటే, సోషల్ మీడియాలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన పేరు జాన్ బాబు. ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే, ఒక మత ఛాందస్యవాది, బైబిల్ అజ్ఞాని దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చాడు. సరే, బైబిల్ అజ్ఞాని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ బైబిల్ అజ్ఞాని దగ్గర జ్ఞాన సంగతులు మాట్లాడాలి కదా. జ్ఞాన సంగతులు మాట్లాడకపోగా అజ్ఞానపు మాటలు మాట్లాడారు. ఏంటి అజ్ఞానపు మాటలు అంటే మీరే చూడండి. వివాహం చేసుకోలేదు కనుక కర్మ పాపం లేదు. తల్లికి మాత్రమే అంటే తండ్రితో సంయోగం లేకుండా పురుష సంయోగం ఎరగకుండా స్త్రీకి జన్మించాడు కనుక వివాహం చేసుకుంటే కర్మ పాపం వస్తుందా? ఎస్, దాన్ని కర్మ పాపం అంటారు. సెక్స్ ద్వారా ఆల్మోస్ట్ సెక్స్ చేస్తే పాపం వస్తుంది. ఆల్మోస్ట్ అదే దాని మీనింగ్ అదే కర్మ పాపం అంటే. మీరు పెళ్లి చేస్తున్నారుగా, యా, మరి తెలిసి ఎందుకు పాపం చేశారు? జన్మ కర్మ పాపాలు లేకుండా పుట్టాడు ఆయన కదా. బైబిల్లో జన్మ పాపం, కర్మ పాపం. బైబిల్లో ఎక్కడైనా ఈ పరిశుద్ధ గ్రంథంలో జన్మ పాపం అనే మాట ఉందా? బిడ్డలారా, బైబిల్లో జన్మ పాపం లేదు. మనిషి పుట్టుకతో పాపి కాడు. అంటే పుట్టుకతో పాపి కాడు, జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు అంటున్నారు. వివాహం చేసుకుంటే కర్మ పాపం అంటదు అంటున్నారు. అలాంటప్పుడు యేసుక్రీస్తు ఎందుకు కన్యకగా పుట్టాడండి? యేసుక్రీస్తు ఎందుకు వివాహం చేసుకోలేదండి అనే ప్రశ్న మీరు వేస్తే బైబిల్లో దానికి అద్భుతమైన సమాధానం ఉంది. ఎందుకు యేసుక్రీస్తు కన్యకగా పుట్టాడంటే దానికి చాలా పెద్ద వివరణ ఉంది, కానీ మీకు అర్థమయ్యేటట్టు క్లుప్తంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం పుట్టడానికి బైబిల్ చెప్తున్న ప్రాసెస్ ఏంటంటే, మన తాతల 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 గర్భాలు దాటుకుంటూ, తండ్రుల గర్భాలు దాటుకుంటూ తల్లిలేకు వచ్చి మనం శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి రావాలి. ఇది మనం భూమి మీదకి వచ్చే ప్రాసెస్, బైబిల్ చెప్తున్న ప్రాసెస్. కానీ యేసుక్రీస్తుకి ప్రాసెస్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే, యేసుక్రీస్తు భూమికి పునాది వేయబడక ముందు ఉన్నవాడు. ఎక్కడున్నాడు ఆయన? పరలోకంలో ఉన్నాడు. ఆ ఉన్నవాడైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావాలంటే ఆయనకి ఏం కావాలంటే ఒక శరీరం కావాలి. శరీరాన్ని ఎవరిస్తారు? స్త్రీలు ఇస్తారు. కాబట్టి ఆయన తండ్రి సహాయం లేకుండా డైరెక్ట్గా ఎక్కడికి వచ్చేసాడంటే తల్లికి వచ్చేసాడు, శరీరాన్ని ధరించుకున్నాడు, ఈ లోకానికి వచ్చాడు. అంతేగాని జన్మ పాపం ఉంది కనుక స్త్రీకి పుట్టలేదు. రెండోది ఏంటంటే, యేసుక్రీస్తు కర్మ పాపం లేకపోతే వివాహం చేసుకుంటే కర్మ పాపం కాకపోతే ఎందుకు వివాహం చేసుకోలేదండి అంటే దానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి మనం ఆలోచిస్తే. ఒకటేంటంటే, యేసుక్రీస్తు ఈ లోకంలో 33.5 సంవత్సరం జీవిస్తాడని ఆయనకు తెలుసు. 33.5 సంవత్సరం తక్కువ కాలం జీవిస్తాడని తెలిసి వివాహం చేసుకుంటాడు ఆయన. నెంబర్ 2, ఈ లోకంలో ఉన్న వారందరూ ఆయనకి ఏమవుతారు అంటే యేసుక్రీస్తుకి సహోదరులు సహోదరిమణులు అవుతారు. అంటే తెలిసి చెల్లిని చేసుకుంటాడా? ఆయన మహాజ్ఞాని గనుక, ఆత్మజ్ఞానం కలిగిన వాడు గనుక, ఈ లోకం అశాశ్వతమైంది అని తెలుసు గనుక ఆయన వివాహం చేసుకోలేదు. అంతేగాని వివాహం చేసుకుంటే కర్మ పాపం అంటిపోతుంది, స్త్రీ పురుషులకు పుడితే జన్మ పాపం అంటిపోతుంది అనేసి కాదు. బైబిల్లో జన్మ పాపం ఉందనుకో, జన్మ పాపం ఉంది అంటే దేవుడు ఏమవుతాడంటే అజ్ఞాని అవుతాడు. ఎందుకు దేవుడు అజ్ఞాని అవుతాడు అనేసి నేను అంటున్నానంటే, ఇప్పుడు పుట్టించేటప్పుడు పాపిగా పుట్టించాడు. తల్లిదండ్రుల కలయిక వల్ల మనం ఎలా పుడుతున్నాం? పాపిగా పుడుతున్నాం. పాపిగా పుట్టినప్పుడు వాడు ఆటోమేటిక్గా ఏం చేయాలి? పాపాలే చేయాలి. అంటే అది ఎలా ఉంటుందంటే, నేను ఒక టెంకాయ చెట్టు నాటిన తర్వాత పెరిగిన తర్వాత దాంట్లో ఏం కాయాలంటే మునక్కాయలు కాయాలి, మామిడికాయలు కాయాలి అన్నా అనుకోండి, నేనేమవుతాను? అజ్ఞానం అవుతా. టెంకాయ చెట్టు అన్నప్పుడు దాంట్లో టెంకాయలే కాస్తాయి, మామిడికాయలు కాయవు. అలానే నిన్ను పాపిగా పుట్టిస్తే దేవుడు నువ్వు పాపాలే చేస్తావు. నువ్వు పాపం చేయకూడదు అంటే దేవుడు అజ్ఞానం అవుతాడు. ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు అన్నట్లు నువ్వు పాపివు గనుక పాపాలే చేస్తావు. అది దేవుని తప్పు అవుతుంది కానీ నీ తప్పు కాదు. కాబట్టి దేవుడు అజ్ఞాని కాదు, జ్ఞానవంతుడు గనుక ఆయన మనుషుల్ని ఎలా పుట్టిస్తున్నాడు అంటే యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు, పరిశుద్ధులుగా పుట్టిస్తున్నాడు. పరిశుద్ధులుగా పుట్టించి పరిశుద్ధులుగా జీవించమంటున్నాడు. కాబట్టి బైబిల్లో ఎక్కడ జన్మ పాపం లేదండి. జాన్ బాబు గారు వినండి, బైబిల్లో ఎక్కడ కూడా జన్మ పాపం లేదు. నంబర్ 2, స్త్రీ పురుషుల కలయిక పాపమా? వివాహం పాపమా?
అసలుకి స్త్రీ పురుషుల్ని కలిపింది ఎవరు? ప్రారంభంలో దేవుడి అవ్వ ఆదామును కలిపాడు, వారిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన దాన్ని మీరేమంటున్నారంటే పాపం అంటున్నారు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైందంటే ఆ వివాహం పాపం అంటున్నారు. కాబట్టి స్త్రీ పురుషుల కలయిక వివాహ వ్యవస్థ అనేది పాపం కాదు. ఇంతకీ యేసుక్రీస్తు పరిశుద్ధుడు ఎలా అయ్యాడు? స్త్రీకి పుట్టిన దాన్ని బట్టా, లేదా వివాహం చేసుకోని దాన్ని బట్టా? కాదు. యేసుక్రీస్తు ఎలా పరిశుద్ధుడయ్యాడంటే, యేసుక్రీస్తు పరిశుద్ధుడుగా ఎలా చెప్పబడ్డాడంటే పరిశుద్ధంగా జీవించాడు గనుక ఆయన పరిశుద్ధుడయ్యాడు. పాపపు లోకంలో ఆయన ఉన్నా, పాపుల మధ్యలో ఉన్నా, పాపులతో తిరిగినా, పాపులతో తిన్నా, పాపుల మధ్యలో పడుకున్నా ఆయన ఏం అంటించుకోలేదంటే పాపం అంటించుకోలా. పాపం లేకుండా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. అందుకే ఆయన ఏమయ్యాడంటే పరిశుద్ధుడయ్యాడు. తామర పువ్వు మురికి నీళ్ళలో ఉన్నా ఎలా మురికి అంటించుకోకుండా ఉంటుందో, అలానే పాపపు లోకంలో ఉన్న పాపము చేయకుండా నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అన్నాడు. దేన్ని బట్టి అన్నాడు? ఆయన క్రియలో పరిశుద్ధంగా జీవించాడు, పాపం లేకుండా జీవించాడు. అందుకే ఆయన పరిశుద్ధుడయ్యాడు. అంతేగాని ఆయన కన్యకి పుట్టాడు పరిశుద్ధుడు, వివాహం చేసుకోలేదు కనుక పరిశుద్ధుడు, బైబిల్లో జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది అని చెప్పకండి. కర్మ పాపం ఉంది. కర్మ పాపం అంటే క్రియలను బట్టి పాపి అవుతాడు. కాబట్టి క్రియలు చేసి యేసుక్రీస్తు పాపి కాలేదు, పరిశుద్ధుడుగా ఉన్నాడు. రెండో విషయం ఏంటంటే, మనందరిలో ఒక రోగం ఉంది. ఏం రోగం అంటే పాప రోగం. పాపం లేనివాడు ఎవడైనా ఉన్నాడు ఈ లోకంలో? పాపం లేనివాడు ఎవడూ లేడు. చూపుల ద్వారానో, మాటల ద్వారానో, ప్రవర్తనల ద్వారానో, ఆలోచన ద్వారానో మనం పాడైపోయాం. ప్రపంచంలో దేవతలు అనబడిన వారు కావచ్చు, మహనీయులు కావచ్చు, రాజులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎంతటి గొప్పవాడైనా ఎక్కడో ఒక్కొక్కడ పెద్ద హోల్ ఉంటుంది వాడికి. కానీ యేసుక్రీస్తులు ఏం లేదంటే పాపం లేదు. పాపం లేనివాడు గనుక మనల్ని ఎలా విడిపిస్తాడండి అంటే, మనం బంధించబడ్డాం, పాపం అనే రోగం చేత బంధించబడ్డాం. ఈ కట్లు ఇప్పాలంటే కట్లు కలిగిన వాడు ఇప్పలేడు. అందరూ కట్టబడ్డారు అనుకో, మనల్ని ఏం ఇప్పుతారు? కాబట్టి మన కట్లు ఇప్పాలంటే కట్లు లేనివాడు ఇప్పాలి. యేసుక్రీస్తు పాపం అనే కట్లు లేనివాడు. అందుకే ఆయన పరిశుద్ధుడు గనుక మన పాపాలని ఆయన క్షమించగలడు, మనల్ని విడిపించగలడు. కాబట్టి బైబిల్లో ఎక్కడ కూడా జన్మ పాపం లేదు, వివాహం చేసుకుంటే కర్మ పాపం అని లేదు. కాబట్టి ఈ మాటలను మీరు ఆలోచిస్తారని, ఇంకా సందేహాలు ఉంటే ఫోన్ చేయండి, మాట్లాడదాం. కాబట్టి ఈ మాటలు ఓపికతో విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, జాన్ బాబు గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.